RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇళ్లలో తమకు అన్యాయం జరిగిందని నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనేపల్లి తండాకు చెందిన వైడిత్య రాజమ్మ జగన్ దంపతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల లిస్టులో ఉన్న నా పేరును ఎవరో తొలగించారని, ఈ వర్షాకాలంలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని తెలిపారు. దయచేసి అప్పటికైనా స్థానిక నాయకులు కలగజేసుకుని తమ పేరును లిస్టులో చేర్చి ఇల్లు ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అది వర్షం చిన్న వర్షం వచ్చినా కానీ మొత్తం కురుస్తుంది. ఒక పావు గంట చిన్న వర్షం వచ్చినా కానీ మొత్తం కూలుతుంది సార్. ఇది మొత్తం కూలుతుంది, లోపల కురుస్తుంది, మొత్తం వరదే వస్తుంది. చిన్న వర్షం వచ్చినా కానీ ఇట్లా కూలుతుంది. ఇది పాత మిద్దె, మాకు అసలు ఇల్లు లేదు కానీ మాకైతే అసలే ఇల్లు లేదు సార్. మాకు కంపల్సరిగా ఇల్లు కావాలి. మేము ఎప్పుడు కాంగ్రెస్కే ఓటేస్తాం. మా గిట్ట కాంగ్రెస్కే వేసిండు. ఈడగొని కురుస్తుంది సార్. ఒకసారి మొత్తం కింద పడుతుంది. ఇంకా ఇట్లా బొచ్చలు పెట్టుకుంటాం. ఇంకా వర్షం వస్తే ఇట్నే బొచ్చలు గిట్ట పెట్టుకొని ఇట్నే కూర్చుంటాం సార్. ఇవి మొత్తం కురుస్తుంది. ఇగో మొత్తం వాటర్ మొత్తం కూలిపోతుంది. ఇంద్రమ్మ అప్లై చేయలేదా మీరు? అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. వచ్చింది కానీ నాయకులు ఉన్నారు, వాళ్ళే ఉన్నోళ్ళే ఇల్లు ఉన్నోళ్ళే చెత్త ఉన్నోళ్ళే అంతా తడుస్తుంది సార్. ఇది బట్టలు, ఈ బియ్యం కట్టాలి అంతా తడుస్తుంది. ఇంకా బయట వర్షం వచ్చినప్పుడు ఎత్తుకోవాలి, వర్షం లేనప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి, చదువుకోవాలి. ఇక ఇట్నే గిన్నెలు గిట్ట పట్టుకొని మొత్తం కూలిపోయింది ఇల్లు. మాకు ఇల్లు కావాలి. మేము ఎప్పుడు కాంగ్రెస్కే ఓటేస్తున్నాం. మా మామ గిట్ట కాంగ్రెస్ పార్టీకే ఓటేసిండ్రు కానీ మాకు ఇల్లు తీసేసిర్రు సార్. వచ్చిన ఇల్లు తీసేసిర్రు. మాకు కంపల్సరిగా ఇల్లు కావాలి. మొత్తం చిన్న వర్షం వచ్చినా కానీ మా ఇల్లు మొత్తం దడుస్తుంది, మొత్తం కురుస్తుంది. బియ్యం కట్టాలి దడుస్తుంది, మా ఇల్లు మొత్తం కురుస్తుంది. బట్టలు తడుస్తుంది, మొత్తం ఎత్తుకోవాలి, గిన్నెలు పట్టుకొని కూర్చోవాలి సార్. మాకు బీదోళ్ళం ఇల్లు లేదు. మాకు ప్రస్తుతానికి ఖచ్చితంగా ఇల్లు కావాలి సార్. ఉన్నోళ్ళు పెట్టుకుర్రు, అందరికి ఇల్లు ఉంది, వాళ్ళు పెట్టుకుర్రు. మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇట్లా కూలిపోయిన ఇల్లుకు చూసి గిట్ట ఇల్లు ఇవ్వలేదు సార్. మాకు తీసేసిర్రు. లిస్టులో పేరు గిట్ట వచ్చింది సార్. వచ్చినాకనే తీసేసిర్రు. ఇప్పుడు మీకు చూపెట్టలేనా? మొత్తం కూలిపోయింది. ఒక పక్కకు అయితే కంపల్సరీ కూలిపోయిందా కదా సార్. మరి నాకు ఇల్లు అయితే నాకు పేరు వచ్చింది, నాకు పెట్టాలి కదా. నాకు ఇల్లు లేదు. ఎట్టు పరిస్థితి మాకు ఇల్లు ఇవ్వండి సార్. దండం పెట్టి చెప్తున్నా కానీ నాకు చిన్న పిల్లలు, అది కింద అది ఒక రాయి కూలినా కానీ మేము చచ్చిపోతాం. వర్షం వచ్చింది అనుకో, 4-5 రోజులు వర్షం వస్తే, భారీగా వర్షం వస్తే మొత్తం కూలిపోతుంది. మా ఇల్లు మొత్తం తడిసి మొత్తం కూలిపోతుంది. ఒక మూల కూర్చుంటాం, వర్షం వస్తే భయానికి కూలిపోతుందని పక్కకు కూర్చుంటున్నాం సార్. మాకు కంపల్సరిగా ఇల్లు ఇప్పియండి సార్. మాకు కంపల్సరిగా ఇల్లు కావాలి సార్. నీకు దండం పెట్టి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి, మాకు కంపల్సరిగా ఇల్లు కావాలి. మాకు ఇల్లు లేదు. వచ్చిన వాళ్ళే పెట్టుకుర్రు, ఉన్నోళ్ళే పెట్టుకుర్రు. మాకైతే ఇల్లు కావాలి సార్. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. దండం పెట్టి చెప్తున్నా, నాకు ఒక ఇల్లు సాయం చేయండి సార్. దండం పెడుతున్నా, నాకు ఇల్లు ఒక పక్కకు మొత్తం కూలిపోయింది సార్. నేను కాంగ్రెస్ పార్టీని, నేను కాంగ్రెస్కే ఓటేస్తాం మేము గిట్ట. మాకు ఇల్లు లేకున్నా కానీ తీసేసిర్రు సార్. కంపల్సరీగా ఇల్లు కావాలి సార్. దండం పెట్టి చెప్తున్నా.